హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం హానర్ మ్యాజిక్ 7 Pro ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 30 అక్టోబర్ 2024 అయితే లాంచ్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.8 ఇంచెస్ 80 LTPO OLED డిస్ప్లే ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే పిల్ షేప్డ్ కట్అవుట్తో అయితే వస్తుందన్నమాట. దీని పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 2800 x 1280 పిక్సెల్స్ ఉంటాయి. 4320 Hz PWM డిమ్మింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్కి సపోర్ట్ చేస్తుంది. 1600 నిట్స్ HBM బ్రైట్నెస్ లెవెల్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ ఐ ప్రొటెక్షన్ కూడా దీనికి యూజ్ చేసినట్టు అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. 8 ఎలిట్ ప్రాసెసర్ గుర్తుపెట్టుకోండి. ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. దీంట్లో చూసుకున్నట్టయితే 12GB 16GB ర్యామ్ ఉంటుంది అనమాట. స్టోరేజ్ చూసుకున్నట్లయితే UFS 4.0 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 256GB 512GB 1TB స్టోరేజ్ ఉంటుంది అనమాట. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5850 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ వైర్ ఛార్జింగ్కి 80 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అనేది చేస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 3D డెప్త్ అయితే ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట, గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. OVH 9000 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే వేరియబుల్ అపేచర్తో వస్తుందట, విత్ OIS-తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇంకోటి చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఇంకోటి చూసుకున్నట్టయితే 200 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే టెలిఫోటో పెరిస్కోపిక్ అనమాట. ఇది చూసుకున్నట్టయితే 2.5x ఆప్టికల్ జూమ్, 100x డిజిటల్ జూమ్ చేయొచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. దీన్ని చూసుకున్నట్టయితే ఫ్లిక్కర్ సెన్సార్ కూడా ఉంటుంది. Android 15తో వస్తుంది, మ్యాజిక్ OS 9.0తో వస్తుంది. Wi-Fi 7కి సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.4కి సపోర్ట్ చేస్తుంది, NFC సపోర్ట్ కూడా ఉంది, IR బ్లాస్టర్ సపోర్ట్ ఉంది, X యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 3D ఫేస్ అన్లాక్ సపోర్ట్ ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా దీనికి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే సాటిలైట్ కనెక్టివిటీ కూడా ఉంది. ఇదేంటంటే ఓన్లీ 1TB వేరియంట్ మాత్రమేనట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే హానర్ C2 ప్లస్ RF ఎన్హాన్స్మెంట్ చిప్సెట్ని అయితే యూజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. 30,500 డ్యూయల్ ఇంజన్ స్టెయిన్లెస్ స్టీల్ డిసిపేషన్ యూనిట్ని కూడా యూజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే IP68 అలాగే IP69 రేటింగ్ కూడా సపోర్ట్ చేస్తుందట. 8.8 mm తిన్ ఉంటుంది. 223 గ్రామ్స్ అయితే ఇది వెయిట్ ఉంటుంది అని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే అన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే ఇప్పుడు నేను చెప్పిన, ఏమైనా మిస్ అయితే కూడా అన్ని మొత్తం కలుపుకొని ఒకసారి స్క్రీన్ మీద వేస్తా, మీరు చెక్ అనేది చేయండి. ఇది ఏంటంటే USB Type-C తో వస్తుంది. 3.2 Gen 1 పోర్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 67,200 రూపాయలు పెట్టారు. 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 73,100 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 79,000 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ అనేది చేయండి.